పార్టీ సానుభూతి పరులు వాళ్ళ ఓటర్లలో సహజంగా ఒక నెగిటివిటీ ఉంటుంది. ఈ పొత్తుకు సంబంధించి విఫలమవుతుందనే భయం ఉంటుంది. ఆ భయాన్ని కవర్ చేయాలంటే కన్విన్స్ చేయాలి, ఓటర్ని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయాలి అంటే యువతల ఇది కరెక్టే, ఈ అతుకుల బొంత కరెక్టే అనాలంటే అవతలటువంటి వాళ్ళు దుర్మార్గులు అని చూపించాలి. అందుకోసమని మేము ఇంత కష్టపడుతున్నాం అని చూపించాలి. త్యాగం చేస్తున్నాం రాష్ట్రం కోసం. ముగ్గురు నేను మాట్లాడినటువంటిది త్యాగం. నాకు అర్థం కాదు ఏంటంటే త్యాగం అంటే ఏంటి? నువ్వు సీట్లు వదులుకోవడం త్యాగం అవుతుందా? ఇంకోటి వాళ్ళ సీట్లు వదులుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏంటి? అంతే కదా బేసిక్ గా వాళ్ళ కాళ్ళు ఒకళ్ళ పదవి రాదు కాబట్టి ఆయన త్యాగం చేశాడు. నిజంగా ఆయనే గెలుస్తాను అనుకుంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా? చంద్రబాబు నాయుడు గెలుస్తాను అనుకుంటే ఆయన త్యాగం చేస్తాడా? భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే అది త్యాగం చేస్తుందా? ముగ్గురు కూడా 3-1 1+1+1 అయితే 3 అవుతుంది. కాబట్టి 3-1 పక్కన కలిస్తే 111 అవ్వాలన్నటువంటి ఆశతో వచ్చారు. దాన్ని మరి కవర్ చేసుకోవడం ఎట్లాగా అంటే జగన్ అనేటువంటి చూసి జనం అందరూ భయపడిపోతున్నారు కాబట్టి ఆ జనాలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుల కింద తమని తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆ జనాలందరూ మీరందరూ ఇబ్బంది పడుతున్నారయ్యా, మీరు చచ్చిపోతున్నారు, మీరు నరకం అనుభవిస్తున్నారు, మీకు తెలియట్లేదు, మీ భావితరాలు నాశనం అయిపోతున్నాయి, అదే చంద్ర